జై శ్రీ మాతాజీ. ఈ రోజు ధ్యాన కార్యక్రమానికి విచ్చేసిన సహజయోగి యోగులందరికీ హృదయపూర్వకమైన ఆత్మపూర్వకమైన స్వాగతం. ఈ రోజు మనం భవసాగరం మీద ధ్యానం చేద్దాము. భవసాగరం నాభి చక్రం చుట్టూ ఉంటుంది. స్వాదిష్టాన చక్రం భవసాగరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనము చెడు సాహిత్యం చదివిన ఫాల్స్ గురుస్ అంటారు. అంటే గురుతత్వం లేని వాళ్ళు, వాళ్ళలో వాళ్ళకి స్వయం గురుతత్వం మేల్కొని వారు గురువుల్లాగా ప్రవర్తించి వేరే వాళ్ళకి ఏదన్నా బోధన చేస్తున్నారనుకోండి, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు రాసిన సాహిత్యాన్ని చదివినా, వాళ్ళు చెప్పిన మాటలు వినన్నా మన లోపల ఉన్న గురుతత్వం ఎఫెక్ట్ అవుతుంది అనమాట. భవసాగరంలో మనకి 10 వ్యాలెన్సీస్ ఉంటాయి. అంటే 10 ధర్మాలు. మన మానవ ధర్మం 10 మంది గురువుల తత్వాల ద్వారా నిర్ధారింపబడుతుంది అన్నమాట. మనం భవసాగరంలో 10 మంది గురువులు వాళ్ళ యొక్క తత్వాలు మనలో మేల్కొల్పబడినప్పుడు మన భవసాగరంలో ఉన్న అవయవాలన్నీ శక్తివంతంగా చైతన్యవంతంగా ఉంటూ మనకి జీర్ణాశక్తి పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఎడమ వైపు శ్రీ రాజా జనక, శ్రీ అబ్రహం, శ్రీ లావోత్సే, శ్రీ జరాతుస్ట్రా, శ్రీ షిరిడి సాయినాథ్, వీళ్ళందరూ మనకి ఎడమ వైపున ఉన్న గురువులు అన్నమాట. కుడివైపు శ్రీ మోజెస్, శ్రీ గురు నానక్, శ్రీ సోక్రటిస్, శ్రీ కన్ఫ్యూషియస్, శ్రీ ప్రాఫెట్ మహమ్మద్, వీళ్ళందరూ మనకి కుడివైపు ఉన్న గురువులు. ఇప్పుడు మీరు ఒకసారి చూసారనుకోండి, ఇక్కడ ఇందులో మనకి రిప్రజెంట్ చేయన రిలీజియన్ అంటూ లేదు. మహమ్మద్ ముస్లిమ్స్ వాళ్ళు, రాజా జనక హిందూస్, అబ్రహం, షిరిడి సాయినాథ్, గురు నానక్, సోక్రటిస్, కన్ఫ్యూషియస్, అన్ని రిలీజియన్స్ మనలోనే ఉన్నాయి. ఆ విషయం తెలియక మనము అన్ని రకాల ఘర్షణలోకి వెళ్తూ ఉంటాం అన్నమాట. అలా వెళ్ళడం వలన మన భవసాగరాన్ని మనమే పాడు చేసుకుంటూ ఉంటాం. నాకు షిరిడి సాయినాథే ఇష్టం అండి, నేను ఆయన్నే కొలుస్తాను అంటే మరి మిగతా గురువులు, మిగతా అవయవాలు సరిగా పనిచేయాలి కదా. అందుకే మనలో ఉన్న గురువులందరి గురించి మనం తెలుసుకొని వాళ్ళ తత్వాలు ఏంటి అని తెలుసుకొని అవి మనలో అభివృద్ధి పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నించాలి. యాజ్ వి గో డీపర్, మనము ధ్యానంలోకి లోతులకు వెళ్లే కొలది మనం భవసాగరంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎడమ వైపు ఎవరు మనపై ఆధిపత్యాన్ని మనము ఓర్చుకోకూడదు. బికాస్ మనము స్వయం గురువులం. అక్కడ ఎడమ వైపు భవసాగరంలో మనకి చైతన్యం రావాలి, భవసాగరం అంతా శుభ్రంగా ఉండాలి అంటే అఫర్మేషన్ ఏంటంటే, అమ్మా మీ దయ వలన నేను స్వయం గురువుని. మనం స్వయం గురువు అయినప్పుడు, మనము ఆత్మ అని మనం తెలుసుకున్నప్పుడు ఎవరు మన పైన ఆధిపత్యం చలాయించలేరు. ఫస్ట్ చలాయిస్తుంటే దాన్ని మనం సరిచేయాలి. అలా సరి చేసుకోగల శక్తి వచ్చినప్పుడే మన ఎడమ భవసాగరం శుద్ధిపడు. అలానే కుడి భవసాగరం శుద్ధిపరచాలి, శుభ్రంగా ఉండాలి, సరిగా పనిచేయాలి కుడి భవసాగరంలో ఉన్న అవయవాలన్నీ అనుకున్నప్పుడు ఎవరిపైన మనం ఆధిపత్యం చలాయించకూడదు. ఎవరిపైన, భార్య పైన భర్త కానీ, భర్త పైన భార్య కానీ, పిల్లల పైన కానీ, పని వాళ్ళ మీద కానీ, మనం ఉద్యోగం చేస్తుంటే మన కింద వాళ్ళ మీద కానీ, ఎవరిపైన మనకి ఆధిపత్యం చలాయించే అధికారం లేదు. అలా కానీ చేస్తే మన ధర్మం తప్పినట్టు, మన కుడి భవసాగరం అసమతుల్యతకు లోనవుతుంది. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే. సో గుర్తుంచుకోండి, లైఫ్లో ఎప్పుడు ఎవ్వరు కూడా మన పైన ఆధిపత్యం చలాయించకూడదు. డిగ్నిటీ ఉండాలి మనకి. ఆ డిగ్నిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మ నుంచి వస్తుంది. ఆత్మ గౌరవం ఉంటుంది. అది ఎప్పుడు తక్కువ చేయకూడదు, కోల్పోకూడదు. అలానే వేరే వాళ్ళ ఆత్మగౌరవం మనం కించపరచకూడదు, తక్కువ చేయకూడదు. సో భవసాగరంలో ఈ 2 విషయాలు అన్నమాట మనం గుర్తుంచుకోవాల్సింది. మధ్య భవసాగరంలో మన ప్రార్థన ఎప్పుడు, అమ్మా దయచేసి నన్ను స్వయం గురువుగా చేయండి, స్వయం గురువుగా ఉంచండి. ఈ గురుతత్వం నుంచి నేను బయటకు వెళ్ళేటట్టు నన్ను ఎప్పుడు చేయదు, నన్ను ఈ మధ్య మార్గంలోనే ఉంచండి అని ప్రార్థించాలి. ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది బాగా, మనము ఎటువంటి ఆహారం తింటున్నాము అనేది, మనకి మొత్తం శరీరానికి పోషణ మనం తినే పదార్థాలను బట్టి వస్తుంది. ఆ తినే పదార్థాలు ఈ ప్రపంచంలో ప్రతి
పదార్థానికి కూడా చైతన్యం ఉంటుంది. కొన్ని వాటికి మంచి చైతన్యం, కొన్ని వాటికి చెడుగా చైతన్యం ఉంటుంది. సో, మనం తినేటప్పుడు మనం తినే పదార్థంకి చైతన్యం ఉందా? మంచిగా ఉన్న చైతన్యం తింటే మన భవసాగరం బావుంటుంది. అదే ఇప్పుడు ఎవరైనా వంట చేసేటప్పుడు కానీ, మనం ఎక్కడైనా బయట ఏదన్నా కొని తెచ్చుకున్నాం అనుకోండి, ఆ చేసేవాళ్ళు మంచి మనసుతో చేయకుండా వాళ్ళ బాధల గురించి వాళ్ళు బాధపడుతూ కానీ, ఎవరో ఒకళ్ళని తిప్పుతూ కానీ, అట్లా చేశారనుకోండి, వాళ్ళ ఆ నెగెటివ్ ఫోర్స్ అంతా ఆ ఫుడ్‌లోకొస్తుందనమాట. అది మనం తెచ్చుకొని తింటే మన భవసాగరం ఎఫెక్ట్ అవుతుంది. సో, మనము తినేటప్పుడు ఎప్పుడు మన కుడి అరచేతిని మనం తినే పదార్థం పైన పెట్టి మనం ప్రార్థించాలి. అమ్మా! దయచేసి మీ చైతన్యం పంపించండి తల్లి ఈ ఆహారంలోకి అని మనం చెయ్య పెట్టి మన చేతుల్లోంచి వైబ్రేషన్స్ ఎళ్ళేటట్టు చూసుకొని అప్పుడు తినాలి. అందుకే మనం చూస్తే పెద్దవాళ్ళు ఎప్పుడు అన్నం తినేటప్పుడు ముందు దండం పెట్టుకొని ప్రేయర్ చేసుకొని తింటారు. కానీ మనం ఏదో ఇట్లా పద్ధతి ప్రకారం, అలవాటు ప్రకారం ప్రేయర్ చేయడం కాదు. అక్కడ ప్రేయర్ ఎందుకు చేస్తున్నాము అంటే ఆ పదార్థంలో ఏమన్నా చేసిన వాళ్ళ చెడు గాని ఇందులోకొస్తే నన్ను ఎఫెక్ట్ చేయకుండా దయచేసి ఈ పదార్థాన్ని చైతన్యపూరితం చేయండి తల్లి అని ప్రార్థన చేసుకొని తినాలి. మనం ఏమి తిన్నా కూడా ఎప్పుడు. దట్ ఈస్ ద గేట్‌వే. అందుకని మన భవసాగరం శుభ్రంగా ఉండాలి అంటే మనం తినే ప్రతీది, తాగేది, వాటర్ నుంచి అన్నీ చైతన్యం చేసుకొని తాగాలన్నమాట. సో, ఈ భవసాగరం ఎప్పుడైనా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి భవసాగరంలో, మనకి ఎడమ వైపు అయితే క్యాండిల్ వేడి చూపిస్తే క్యాండిల్‌ని ఇట్లా క్లాక్ వైస్ డైరెక్షన్‌లో తిప్పుతూ, అమ్మా! నా భవసాగరంలో ఉన్న అసమతుల్యతలనన్నిటిని ఈ అగ్నితత్వం ద్వారా తొలగించండి అని ప్రార్థన చేయాలి. కుడివైపు భవసాగరం ఇప్పుడు మన లివర్ వలన ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. కుడివైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి లివర్ పైన, కుడి భవసాగరం పైన. సో, భవసాగరం గురించి మనం తెలుసుకోవాల్సింది అది. ఇప్పుడు మనం ధ్యానంలోకి వెళ్దాము. శ్రీ మాతాజీ గారి అనుగ్రహం తీసుకొని మన కుండలిని ఉత్థానపరుచుకొని బంధన్ వేసుకుందాము. ఇప్పుడు 2 చేతులు భూమి మాత పైన ఉంచి, తల్లి భూమాత దయచేసి మాలో ఉన్న అన్ని ఆలోచనలను, బాధలను, మోక్షానికి వ్యతిరేకమైన గుణాలను దయచేసి మీలోకి తీసుకోండి తల్లి. అమ్మా! ఈరోజు మేము చేసే ఈ సామూహిక ధ్యానంలో మా అందరికీ మీ సహాయ సహకారాల్ని అందించి, మమ్మల్ని నిర్విచార స్థితిలోకి తీసుకువెళ్ళండి తల్లి. ఇప్పుడు మన ఎడమ అరచేతిని ఒళ్ళోకి తీసుకొచ్చి, కుడి అరచేతిని భూమి మాత పైన ఉంచి, మన చిత్తాన్ని ఎడమ నాడీ వ్యవస్థ పైన ఉంచి, ఈడా నాడి పైన, అమ్మా! దయచేసి మా అందరి ఈడా నాడిలో ఉన్న దోషాలను, బాధలను, గతం గురించి ఉన్న ఆలోచనలు, మాలో ఉన్న బద్ధకం, సోమరితనం, బాధల్ని దయచేసి భూమి తత్వం ద్వారా తొలగించండి.
అమ్మా, దయచేసి మా అందరికీ నిర్మల విద్యను, శుద్ధ ఇచ్ఛను ప్రసాదించండి. మాలో ఉన్న సాక్షాత్ శ్రీ మహాకాళి, శ్రీ మహాభైరవుని తత్వాలను మేల్కొలపండి. అమ్మా, మా ఈడానాడిని అంతటిని దయచేసి ఆత్మ యొక్క ప్రకాశంతో చైతన్యపూరితం చేయండి తల్లి. మాకు ఆత్మ ఆనందాన్ని ప్రసాదించండి. మాలో ఉన్న నిరాశను తొలగించి ప్రతి నిత్యం ఎల్లవేళలా మాకు ఆత్మానందాన్ని ప్రసాదించండి. ఇప్పుడు మన కుడి అరచేతిని ఒళ్ళోకి తీసుకొచ్చి ఎడమ అరచేతిని ఆకాశతత్వం వైపు ఉంచి, శ్రీ మాతాజీ, దయచేసి మా కుడి శరీర భాగంలోను, కుడి నాడీ వ్యవస్థలో ఉన్న అన్ని అసమతుల్యతలను, బాధలను, భవిష్యత్తు గురించి ఉన్న ఆందోళన ఆకాశతత్వం ద్వారా తొలగించండి. అమ్మ, మా అందరిలోనూ ఉన్న కోపాన్ని, అసహనాన్ని, ఆ కోపం నుంచి వచ్చే తాపం, వేడిని అంతటిని ఆకాశతత్వం ద్వారా తొలగించండి. అమ్మ, చేసేది చేయించేది అంతా మీరే, మీ దైవశక్తిని. మేము కేవలం మీ పనిముట్లు మాత్రమే అనే పరిపూర్ణ శరణాగతిని మాకు ప్రసాదించండి. మాలో సాక్షాత్ శ్రీ మహాసరస్వతి, శ్రీ హనుమాన తత్వాలను మేల్కొల్పండి. అమ్మ, మాకు నిర్మలమైన చిత్తాన్ని, క్రియాశక్తిని ప్రసాదించండి. ఒకసారి మన కుడి అరచేత వేళ్లపైన, ఎడమ అరచేయి వేళ్లపైన ఎటువంటి అనుభూతి కలుగుతుందో గమనించండి. ఇప్పుడు 2 చేతులు మన హృదయం దగ్గరికి తీసుకొచ్చి, మన చిత్తాన్ని సుషుమ్న నాడిలో ఉంచి, అమ్మా శ్రీ మాతాజీ, దయచేసి మా సుషుమ్న నాడిలో ఉన్న అన్ని దోషాలను, మా ఆధ్యాత్మిక ఉన్నతికి, యోగానికి ఉన్న అన్ని అడ్డంకులను దయచేసి తొలగించండి తల్లి.
అమ్మా, మా అందరిలోనూ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని మేల్కొల్పండి. అమ్మా, మాకు జ్ఞానశక్తిని ప్రసాదించండి. రెండు చేతులు ఇప్పుడు ఒడిలోకి తీసుకొచ్చి మన చిత్తాన్ని మూలాధార చక్రం పైన ఉంచి మనలో ఉన్న శ్రీ గణేశుని తత్వాన్ని మేల్కొల్పుకుందాము. శ్రీ మాతాజీ, దయచేసి మా అందరి మూలాధార చక్రంలో ఉన్న శ్రీ గణేశుని తత్వాలను మేల్కొల్పండి తల్లి. మాకు శ్రీ గణేశుని యొక్క అమాయకత్వమును, వివేకమును, విజ్ఞానమును ప్రసాదించండి. శ్రీ మాతాజీ, మీ దయ వలన నేను పసిబాలిలో ఉన్న అమాయకత్వాన్ని, ఒక్కసారి మన ఎడమ అరచేతిని భూమి మాత పైన ఉంచి, కుడి అరచేతిని ఒళ్ళో ఉంచి, మన చిత్తాన్ని మూలాధార చక్రంలో ఉన్న కుడి భాగంపై ఉంచి శ్రీ కార్తికేయుని తత్వాన్ని మేల్కొల్పుకున్నాము. శ్రీ మాతాజీ, దయచేసి మాలో ఉన్న అన్ని రాక్షస గుణాలను దయచేసి మా నుంచి తొలగించండి. మాలో ఉన్న శ్రీ కార్తికేయుని శక్తిని పూర్తిగా మేల్కొల్పండి. ఇప్పుడు రెండు చేతులు ఒళ్ళోకి తీసుకొచ్చి మన కుడి అరచేతిని ఎడమ భవసాగరం పైన ఉంచి ఈ విధంగా చెప్తాము. శ్రీ మాతాజీ, మీ దయ వలన నేను స్వయం గురువుని. ఇక్కడ ఎడమ భవసాగరంలో మన గురుతత్వాన్ని మనం పూర్తిగా గుర్తించాలి. శ్రీ మాతాజీ, మీ దయ వలన నేను స్వయం గురువుని. అమ్మా, మీ దయ వలన నేను స్వయం గురువుని. ఎడమ భావసాగరంలో మనలో ఉన్న గురుతత్వాన్ని మనం గుర్తించాలి. ఆ గురుతత్వంతో మనం ఏకం కావాలి. మీరు ఎఫర్మేషన్ చెప్తున్నప్పుడు మీ ఎడమ అరచేయి ఎలా ఉంది? అరచేయి మధ్య భాగంలో మనకి భవసాగరం నుంచి వచ్చే స్పందన అరచేతి మధ్య భాగం అంటే సహస్రారం చుట్టూ, అరచేతిలో ఉన్న సహస్రార భాగంలో చుట్టూ ఉన్న ప్రదేశంలో మనకు తెలుస్తూ ఉంటుంది. మీరు ఒక్కసారి నెమ్మదిగా గమనించండి, అసలు ఎవరికన్నా తెలుస్తుంది ఎడమ అరచేతిలో ఉన్న భవసాగరం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి?
ఇప్పుడు మన కుడి అరచేతిని ఒళ్ళోకి తీసుకొచ్చేసి మన ఎడమ అరచేతిని కుడి భవసాగరం పైన ఉంచి, ఇక్కడ కుడి భవసాగరం దగ్గర మనము శ్రీమాతాజీయే మన గురువు అని నిస్సందేహంగా మనము యాక్సెప్ట్ చేయాలి, గుర్తించాలి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా మనము శ్రీమాతాజీయే మనకి స్వయం గురువు, సద్గురువు అని గుర్తిస్తామో, అప్పుడు వెంటనే మన కుడి భవసాగరం చైతన్యపూరితం అవడం మనం గమనిస్తాం. ఇక్కడ చెప్పాలి మనము, శ్రీమాతాజీ నిస్సందేహంగా మీరే మా గురువు. సామూహికంగా మనం ఆ భావనతో మనం ఎఫర్మేషన్ చెప్పినప్పుడు మన కుడి భవసాగరం క్లియర్ అవడం మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మన కుడి అరచేతిని మన భవసాగరంలో మధ్య భాగంలో ఉంచి ఇక్కడ చెప్పాలి మనం, శ్రీమాతాజీ దయచేసి నన్ను స్వయం గురువుగా తీర్చిదిద్దండి. అంటే మనలో ఉన్న గురుతత్వం రోజు రోజుకి దృఢంగా అవ్వాలన్నమాట. మనలో ఉన్న గురుతత్వం పూర్తి స్థాయిలో మేల్కొన్నప్పుడు మనకి మనమే గురువులు కాకుండా మనం వేరే వాళ్ళకు కూడా ఈ సహజయోగ ధ్యానాన్ని అందించగలే స్థితిలో ఉంటాం. సో ఆ ప్రార్థన చేయాలి ఇక్కడ. శ్రీమాతాజీ దయచేసి నన్ను స్వయం గురువుగా తీర్చిదిద్దండి. ఇప్పుడు మన కుడి అరచేతిని గడియారం ముళ్ళు ఎలా తిరుగుతుందో అట్లా మన భవసాగరం చుట్టూ తిప్పుతూ గురు మంత్ర తీసుకున్నాం. ఈ గురు మంత్రం తీసుకున్నప్పుడు మనలో ఉన్న 10 మంది గురువులపై మనం చిత్తాన్ని ఉంచి, మనలో 10 మంది గురువులు ఉన్నారని మనం ఒక్కసారి మనం లోపల నమ్మకం కుదిరితే ఆ గురుతత్వాలు మేల్కొంటాయి. మీకు అన్ని పేర్లు గుర్తు లేకపోయినా కూడా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ శ్రీమాతాజీ నిర్మలామా తస్మై శ్రీ గురవే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. మీకు ఎప్పుడైనా భవసాగరంలో అసమతుల్యతలు ఉన్నప్పుడు కానీ, జీర్ణాశక్తులు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, మీరు కుడి చేతిలో ఉప్పు కళ్ళు తీసుకొని ఇప్పుడు మనం ఎలా తిప్పుతున్నాం, గడియారం ముళ్ళు తిప్పినట్టుగా మన భవసాగరాన్ని అట్లా తిప్పుతూ ఈ గురుమంత్రం తీసుకుంటూ, అమ్మా దయచేసి మా భవసాగరంలో ఉన్న అన్ని అసమతుల్యతలను తొలగించండి. మాలో ఉన్న అసత్య గురువుల యొక్క ప్రభావాన్ని, ఏమైతే ప్రభావం అసత్య గురువుల ప్రభావం మా భవసాగరం పైన పడిందో మా ద్వారా కానీ, మా చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా కానీ, ఆ చెడు ప్రభావాన్ని దయచేసి మా భవసాగరం నుంచి పూర్తిగా తొలగించండి తల్లి అని తిప్పుతూ, మన చేతుల్లో కొంచెం చైతన్యం పెరిగే కొలది అలా ఉప్పుని తిప్పుతూ అయిపోయిన తర్వాత టాయిలెట్లో ఫ్లష్ చేసేయండి ఆ ఉప్పుని. అలా చేస్తే మన భవసాగరం క్లియర్ అవుతుంటుంది. ఇప్పుడు మన చిత్తాన్ని నెమ్మదిగా మన సుషుమ్నా నాడి ద్వారా, సుషుమ్నా నాడి ఎక్కడ ఉంటుందంటే మన వెన్నుముకలో, ముందు కాదు వెనక భాగంలో ఉన్న మన వెన్నుముకలో ఉంటుంది. సో మన చిత్తం మన వెన్నుముక ద్వారా
భవసాగరం నుండి నెమ్మదిగా అనాహత చక్రం, తర్వాత విశుద్ధి చక్రం, తర్వాత ఆజ్ఞా చక్రం దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ మనం ధ్యానంలోకి వెళ్ళాలి అంటే అందరినీ, అన్ని పరిస్థితుల్ని, మనల్ని మనము క్షమించుకోవాలి. పూర్తి క్షమాతత్వం. కుడి అరచేతిని ఆజ్ఞా చక్రం పైన ఉంచి, అమ్మా నేను అందరినీ క్షమించాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను, దయచేసి మీరు మమ్మల్ని క్షమించండి. అమ్మా నేను అందరినీ క్షమించాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. నేను ఆత్మకి వ్యతిరేకంగా ఏమైనా తప్పులు చేసి ఉంటే తెలిసి కానీ తెలియక కానీ దయచేసి నన్ను క్షమించండి. శ్రీ మాతాజీ, ఈ సామూహికంలో ఉన్న మా అందరినీ దయచేసి క్షమించండి. అమ్మా మమ్మల్ని క్షమించి మా ఆజ్ఞాచక్రాన్ని తెరవండి తల్లి. మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి. ఇప్పుడు మన చిత్తాన్ని నెమ్మదిగా సహస్రార చక్రం పైనకి బ్రహ్మరంధ్రం దగ్గరికి తీసుకొద్దాము. మన కుడి అరచేతిని తల పై భాగాన బ్రహ్మరంధ్రం పైన ఉంచి వేళ్లను వెనక్కి నొక్కి బ్రహ్మరంధ్రం అక్కడ ఫాంటనల్ బోన్ ఏరియా దగ్గర మసాజ్ చేస్తూ, అంటే గడియారం ముళ్ళు తిరిగినట్టుగా మన చేతిని తిప్పుతూ ఇక్కడ మనస్ఫూర్తిగా అడగాలి, శ్రీ మాతాజీ దయచేసి మా అందరికీ యోగాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మా మాకు యోగంలో ఉన్న ఆనందాన్ని ప్రసాదించండి తల్లి. శ్రీ మాతాజీ దయచేసి మా ఆత్మ సాక్షాత్కారాన్ని దృఢపరచండి తల్లి. అమ్మా ఎల్లవేళలా మేము ఆత్మ మాత్రమే, ఈ మనస్సు కాదు, ఈ శరీరము కాదు, ఈ చంచలమైన చిత్తం కానే కాదు అనే సత్యాన్ని ఇక్కడ స్థిరపరచండి తల్లి. మేము ఆత్మ మాత్రమే అనే సత్యాన్ని మా సహస్రారంలో మాకు స్థిరపరచండి తల్లి. నెమ్మదిగా మన కుడి అరచేతిని ఒళ్ళోకి తీసుకొచ్చి 2 చేతులు ఒళ్ళో ఉంచుకొని చిత్తం మాత్రం తల పై భాగాన ఎక్కడైతే మనం ఇందాక స్థిరపరిచామో అక్కడే స్థిరముగా ఉంచి ఎటువంటి ఆలోచనలు లేని స్థితిలో ధ్యానంలో ఉందాము. ఎవరికైనా ఏమన్నా ఆలోచనలు వస్తూ ఉంటే ఆ వచ్చిన ఆలోచనని, ఆ వచ్చిన పరిస్థితిని కానీ మనుషుల్ని కానీ క్షమించండి. మన ఆజ్ఞాచక్రం నుంచి ఉత్పత్తి అవుతున్న ఈ ఆలోచనని మనం దాటడానికి మనకిచ్చిన మహామంత్రం క్షమ. క్షమ జరిగిపోయిన విషయం అవ్వచ్చు, జరగబోయే విషయం అవ్వచ్చు, బాధాకరమైన సంఘటన అయినా, సంతోషకరమైన సంఘటన అయినా, ఏ ఆలోచన మనకి ఇప్పుడు వద్దు. నిర్విచారం, మనకి కావలసింది నిర్విచారం. సాక్షి తత్వం, ఆత్మతత్వం.
శ్రీమాతాజీ దయచేసి మా అందరికీ సామూహికంగా యోగంలో ఉన్న ఆనందాన్ని, మనశ్శాంతిని, ఆత్మశాంతిని ప్రసాదించండి తల్లి. మనలో ఉన్న మన జన్మ జన్మల తల్లి ఆదిశక్తి యొక్క అంశం, మనలో ఉన్న శుద్ధ ఇచ్ఛ అయిన ఈ కుండలిని శక్తికి మనకి యోగాన్ని, సహజ యోగాన్ని ప్రసాదించిన శ్రీమాతాజీ నిర్మలాదేవి గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అందరము మన హృదయంలో ఈ కృతజ్ఞతా భావం సమర్పించుకుందాం. ఒకసారి ఇప్పుడు మీ చేతుల్లో చైతన్యం ఎలా ఉంది? పెరిగిందా? 2 చేతులు ఎలా ఉన్నాయి? 2 చేతుల అరచేతి మధ్య భాగంలో చిత్తాన్ని ఉంచండి. ఇప్పుడు మనందరం సామూహికంగా కుండల్ని ఉద్ధానపరుచుకుందాము, బంధన్ వేసుకుందాము. जय श्री माता जी। मैंने आपको नाभि चक्र के बारे में बताया है और भवसागर के बारे में बताया है। इसी भवसागर में गुरु तत्व होता है और गुरु तत्व जो है वो हमारी धर्म की स्थापना कर देता है। ये 10 जो यहाँ पे 10 पंखुड़ियां हमने दिखाई हुई हैं, ये 10 पंखुड़ियां ही हमारे अंदर 10 धर्मों की स्थापना करती। मनुष्य के अंदर 10 धर्म होना जरूरी है, नहीं तो वो मनुष्य नहीं है। अगर उसके अंदर 9 धर्म है तो भी वो च्युत है थोड़ा सा। और अगर मनुष्य अपने धर्मों की व्यवस्था न रखे, यानी ईसाई, मुसलमान, हिंदू से मेरा मतलब बिल्कुल भी नहीं, लेकिन जो हमारे अंदर जो मानवता के 10 धर्म है उसको अगर मनुष्य ठीक से न रखे तो वो दानव हो जाता है। ये जो गुरु तत्व है इसने अनेक बार इस संसार में जन्म लिया है। विशेषकर 10 उसके मुख्य जन्म हुए हैं। राजा जनक, नानक, मोहम्मद साहब आदि अनेक इन्होंने जन्म लिए और आखिर में हमारे साईनाथ जो शिरडी में हो गए उनका जन्म हुआ। ये तत्व हमारे अंदर बांधते हैं क्योंकि हमारे अंदर भी जिन्होंने जन्म लिया है, जो ऐसी हस्तियां जिन्होंने जन्म लिया है हमारे उत्क्रांति के लिए, हमारे एवोल्यूशन के लिए, वो हमारे अंदर बंधे हुए हैं। उनकी जैसे अब ये चीज बनाई गई है, इसमें भी एक ये चीज बांधी, ये चीज बांधी, ये चीज बांधी, उसके बगैर ये पूरा तैयार नहीं होता। उसी प्रकार मनुष्य भी अनेक चीजों से बंधा हुआ है और ये बहुत सूक्ष्म हमारे अंदर देवता स्वरूप हमारे भवसागर में ये गुरु लोग होते हैं। अब उन्होंने पहले ही कह दिया कि बेटे तुम शराब मत पी। गुरुओं ने कहा है कि शराब मत पियो,
तो उनको कोई पागल कुत्ते ने काटा नहीं था। उनके लिए ये भी नहीं कह सकते कि ये इलेक्शन लड़ रहे थे इसलिए ये स्टंटबाजी कर रहे हैं। उनके लिए ये भी आप नहीं कह सकते कि इनका कोई और बिजनेस था तो कंपटीशन में इन्होंने उनको बुरा कह दिया। उन्होंने कहा कि बेटे शराब नहीं पियो, सिगरेट नहीं पियो, कोई तरह का मद्य न लो, क्योंकि इस जगह में ही हमारी चित्त की अवस्था होती। चित्त हमारे पेट में होता है। आपको आश्चर्य होगा कि हमारे पेट में हमारा चित्त होता है, खासकर हमारे लिवर में हमारा चित्त होता है, अटेंशन। उन्होंने जो कहा कि तुम शराब नहीं पियो, उसका मतलब यह था कि तुम अपने चित्त में एक शुद्धता न लाओ, अपना चित्त खराब न करो। आप जानते हैं कि शराब पीने से मनुष्य की चेतना डूब जाती, तो लोगों ने उसका दूसरा हिसाब निकाल लिया। ఈ రోజు మనము 8వ రోజు స్వాద చక్రం దగ్గరికి వచ్చాము, గురుతత్వం దగ్గరికి వచ్చాము. నిన్నేమో స్వాహ చక్రము అగ్ని గురించి తెలుసుకున్నాము. ఈ రోజు స్వాధ చక్రం అంటే స్వధర్మము, అంటే గురు ధర్మము. 10 ధర్మాలు కలిగినటువంటి ధర్మము, ధర్మ నిర్భరత. మన గురించి మనం తెలుసుకునేది, భగవంతుణ్ణి శోధించేది, సాధించేది, భగవంతుణ్ణి పట్టుకునేది. మనం ఈ ఆత్మ సాక్షాత్కారం ఎలా తీసుకుంటున్నామో అది ఎందుకు కావాల్సి వచ్చిందంటే మనకి ఇది దీని వలన. జై శ్రీ మాతాజీ. ఈ భవ సాగరం ఎందుకనే భవుని యొక్క సాగరం ఇది, అంతులేనిది. ప్రపంచాన్ని భవ అంటే ప్రపంచము, భవుడు అంటే ఈశ్వరుడు, శివుడు. భవుడు కాబట్టి ఆయన సతీమణి భవాని, శివుడు కాబట్టి శివాని. సో ఇది మనం మానవ మాత్రులు ఎవరము అందుకోలేనటువంటిది, అతి విశాలమైనది, అనంతమైనది అన్నమాట. అయితే ఈ గురుధర్మం యొక్క విశిష్టత ఏమని చెప్పారంటే శ్రీమాతాజీ గారు అనేక పర్యాయాలు, ఈ క్యాసెట్ లో కాదు, భూమి ఎలా అయితే ఆకర్షిస్తుందో తన యొక్క గురుత్వాకర్షణ శక్తితో గురువు శిష్యుణ్ణి ఆకర్షిస్తాడు. అది కూడా గురుత్వాకర్షణ శక్తి లాగానే పనిచేస్తుంది. గురువు అనేటువంటిది గు రావా అనే శబ్దముల నుంచి వచ్చిందని కూడా చెప్పారు. 5 గురువులు మనకి ఎడం వైపున, 5 గురువులు కుడి వైపున, వెరసి 10 గురువులు ఉన్నారు. మన స్వయం గురుతత్వాన్ని ప్రబోధించడానికే వాళ్ళు వచ్చారు. 10 సార్లు జన్మ తీసుకోవాల్సి వచ్చింది. ఎలాంటి జ్ఞానం ఇస్తారు వాళ్ళు? శుద్ధ జ్ఞానం ఇస్తారు, శుద్ధ జ్ఞాన ప్రధానుడు. అందుకని పూజ్యశ్రీ మాతాజీ గారు గురునానక్ సాబ్ యొక్క ఎగ్జాంపుల్ చెప్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు. జో సాహెబ్ సే మిలాతా హై వోయి సచ్ గురు హై అన్నారు. సాహెబ్ అంటే పరమాత్ముడు, పరమాత్ముడి దగ్గరికి తీసుకెళ్లేవాడే శుద్ధ గురువు. మిగతా వాళ్ళందరూ అశుద్ధ గురువులు. అందువల్లనే ఇప్పుడు కూడా శ్రీమాతాజీ గారు దశమావతారం తీసుకుని మనకు ఆ సత్యాలన్నీ చెప్పడానికి వచ్చారు. ఎందుకని మనం శుద్ధ గురువు దగ్గరికి వెళ్ళటం లేదు. సో ఇది అంతర్ముఖానికి తీసుకెళ్తాడు ఆయన, ఆత్మ దగ్గరికి తీసుకెళ్తాడు, ఆత్మ ప్రకాశానికి తీసుకెళ్లి ఆ బ్రెయిన్ లోకి వదిలేస్తాడు. అప్పుడు సర్వాంతర్యామి అయిన సదాశివుడు మనకి దర్శనమిస్తాడు అన్నమాట. ఇప్పుడు శ్రీమాతాజీ గారు 31 జనవరి 1978 రోజున చెప్పినటువంటి క్యాసెట్ లోని చిన్న క్లిప్పింగ్ లో ఏముందో ఇప్పుడు తెలుసుకున్నాం. ఏమని చెబుతున్నారంటే పూజ్య శ్రీ మాతాజీ గారు, ఈ నాభిలో ఈ భవసాగరం ఉంది కదా, గురుతత్వం ఉంది కదా, ఇది 10 దళాలతో కూడి ఉంది కాబట్టి ఇది 10 ధర్మాలు ఉన్నాయి. 10 ధర్మాలు ఉన్నాయి కాబట్టి 10 గురువులు వచ్చారు. 10 సార్లు జన్మ తీసుకున్నాడు. ఎవరు? ఆది గురు దత్తాత్రేయ, అనసూయ దత్తపుత్రుడు, ఆత్రేయుని యొక్క పుత్రుడు, అనసూయ యొక్క పుత్రుడు దత్తాత్రేయుడు. 10 సార్లు 3 శక్తులను తీసుకుని పుట్టాడు అనమాట ఆయన. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, త్రిమూర్తుల యొక్క శక్తులు. సో అది 10 సార్లు వచ్చాడు కాబట్టి 10 ధర్మాలు ఉన్నాయి. 9 లేవు, అందుకన్నా ఎక్కువ లేవు, తక్కువ లేవు. 10కి 10 ఉన్నాయి. ఎలాగంటే సీతమ్మ వారి తండ్రి గారైన జనక మహారాజుతో స్టార్ట్ చేసి లాస్ట్ లో సిద్ధికే సాయినాథ్తో మొత్తం 10 మంది ఉన్నారు. వాళ్ళ తత్వం మీలో ఉంటుంది అని చెప్పారు.
ఆ గురుతత్వం మనం ఉంది కాబట్టి మన యొక్క ఉత్క్రాంతి కోసం మనం శోధిస్తాం అన్నమాట. అందుకోసం వాళ్ళు జన్మ ఎత్తాల్సి వచ్చింది, 10 సార్లు జన్మ వచ్చాల్సి వచ్చింది. వారి విలువ అలాంటిది, వాళ్ళ వర్చ్యూస్ అలాంటివి అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. వీళ్ళే సత్య గురువులు, మిగతా వాళ్ళందరూ అసత్య గురువులు, అశుద్ధ గురువులు. వాళ్ళు ఏం చెప్పారు మనకి, ఏది మంచిది కాదో, మన దేహానికి మంచిది కాదో, మన ఉత్క్రాంతికి మంచిది కాదో అది ఆపేయమన్నారంట. షరాబ్ అంటే ఏం చెబుతున్నారంటే మద్యపానం. వాళ్ళు పిచ్చి వాళ్ళు కాదు కదా, వాళ్ళు ఓట్ల కోసం ఎలక్షన్ కోసం నిలబడలేదు కదా. వాళ్ళు ఎందుకు చెప్పారు? మీ మంచి కోసం చెప్పారు, మీ ఉత్క్రాంతి కోసం చెప్పారు. అలాగే ధూమపానం చేయొద్దన్నారు, సిగరెట్ తాగొద్దన్నారు, చుట్టా బీడీ అవన్నీ తాగొద్దన్నారు. ఎందుకు చెప్పారు? అవన్నీ యొక్క మీ ఉత్క్రాంతిని ఆపేస్తాయి. ఎలా ఆపేస్తాయట? దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు శ్రీమాతాజీ గారు. ప్రతిదీ సైంటిస్ట్ చెప్పినట్టు చెబుతారు. ఒక విషయం చెప్పి అది ఎక్కడ ఎఫెక్ట్ ఇస్తుందో అది చెబుతారు అన్నమాట. మన యొక్క పొట్ట ఉంది, ఉదరం ఉంది, మన యొక్క చిత్తము అక్కడ ఉంటుందన్నమాట. అక్కడ లేత బూడిద రంగులో ఉన్నటువంటి క్రొవ్వు పదార్థం ఉంటుంది, అది దెబ్బతింటుంది. అది ఎందుకు కావాలంటే మన బ్రెయిన్కి కావాలి. ఈ ధూమపానం వల్ల, ఆల్కహాల్ వల్ల, మద్యపానం వల్ల అదంతా చెడిపోతుంది. కాబట్టి అది తాగొద్దయా బాబు మీరు అన్నారంట. సో అది దెబ్బతినుకోకుండా మన యొక్క శరీరాన్ని గట్టిగా ఉంటేనే, పుష్టిగా ఉంటేనే మనకి జ్ఞానం వస్తుంది కదా, అది చెప్పేవాళ్ళంట. మన కోసం చెప్పేవాళ్ళు. మన చేతన ఎక్కడ దెబ్బతినుకోకుండా ఉండేటట్టు, మన భవిష్యత్తు మనం బాగుపరుచుకునేటట్టు చెప్పారు అని చెబుతున్నారు. ఇలా లేకపోతే ఏమవుతుందంటే మానవులు దానవులు అయిపోతారు. ఎందుకు పనికి రాకుండా కొరగాని వారు అయిపోతారు. మీ చిత్తం అంతా దెబ్బతింటుంది. అందువల్ల ధూమపానము, మద్యపానము గురించినటువంటి ఈ 2 విషయాలను ఎక్కువగా ఈ రోజు హైలైట్ చేశారు పూజ్య శ్రీ మాతాజీ గారు. థ్యాంక్ యూ. జై శ్రీ మాతాజీ.